వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని ప్రధాన పత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు, బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం, శాసన మండలిలో మంత్రి లోకేష్ అంటూ వార్త. అలాగే బ్యానర్ వార్తగా మద్యం మాఫియాని వదలం, వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు, గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం, 1,00,000 కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం, మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ వార్తనిచ్చారు. అలాగే మరొక వార్తను చూసినట్లయితే 2,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి, రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్లు, కృష్ణానదిపై భారీ వంతెన, డిపిఆర్కు రైల్వే బోర్డు నీతి ఆయోగ్ ఆమోద ముద్ర, 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ ఆధునీకరణ, లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి అంటూ వార్త. అలాగే మరొక వార్త, బడ్జెట్లో మాకు అన్యాయం, కేంద్రాన్ని తప్పుపట్టిన విపక్షం, ఏపీ బీహార్లకే నిధులిచ్చారన్న విమర్శ, పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన, ఉభయ సభల నుంచి ఎంపీల వాకౌట్ అంటూ వార్త. ఒక్కసారే అవకాశం, ఇది వరకులా ఎక్కువ ఛాన్సులు ఉండవు, బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా, లేకపోతే కొత్త వారిని చూసుకుంటా, కేంద్రం నుంచి వీలైనంత నిధులు తేవడంపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. అలాగే రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు, ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం, ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలో బాజీ సీఎం జగన్. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, పార్టీలో క్రిమినల్స్ని కాపాడుకునేందుకే ఢిల్లీలో శవరాజకీయాలు, 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారైనా ధర్నా చేశారా, జగన్పై తేదేపా ఎంపీల ధ్వజం అంటూ వార్త. అలాగే జగన్ పాపం రైతులకు శాపం, వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంట నష్టం అంటున్న షర్మిల. సాక్షి బ్యానర్ ఐటమ్గా నరమేధంపై కన్నెర్ర, ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం, చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ, టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, మరో మణిపూర్గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి, దారుణ కాండపై సుప్రీంకోర్టు సమోటాగా కేసు నమోదు చేయాలి, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన, ఆప్, ఏఐఏడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయుఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీల మండిపాటు, విధ్వంసకాండకు సంబంధించిన వీడియో, ఫోటో ప్రదర్శనలు తిలకించిన నేతలు, రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం, వైఎస్ఆర్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ, ఏపీలో అరాచకాన్ని చూస్తే విస్తుపోయిన జాతీయ మీడియా అంటూ ఇక్కడ వార్తనిచ్చారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, అరాచకాన్ని అడ్డుకుందాం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి, జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, 30కి పైగా హత్యలు, 1000కి పైగా దాడులు, 100లో హత్యాయత్నాలు, ఊరూరా విధ్వంసాలు, ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి, దమనకాండకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వీక్షించండి, ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగవచ్చా అంటూ వార్తనైతే ఇచ్చారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు, ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను కళ్ళకు కట్టిన ఫోటో ఎగ్జిబిషన్, దమనకాండ గురించి వివరిస్తూ వైఎస్ జగన్ భావోద్వేగం, ఫోటో ఎగ్జిబిషన్పై జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు, ఏపీలో ఏం జరుగుతుందని ఉత్తరాది ప్రజల చర్చ అంటూ వార్త. అలాగే మందు బాబు దందానే, 2014-19లో టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే మద్యం, ఆ 5 ఏళ్లలో 12.50 లక్షల కోట్ల దోపిడీ, ఊరు పేరులోని బ్రాండ్లు తెచ్చిందే బాబు, పచ్చనేతల గుప్పిట్లో డిస్టిలరీలు, మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుబాదం, నాణ్యతా ప్రమాణాల కోసం అధునాతన ల్యాబ్లు, 2019-24 మధ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన విక్రయాలు, తేల్చి చెప్పిన ఎక్సైజ్ గణాంకాలు, కేంద్ర హోంశాఖల నివేదిక, మద్యం పేదల వ్యసనం, శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వ పాలసీతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం పెరిగింది, ధరలు పెంచేసి అందుబాటులో లేకుండా చేశారు, సిఐడి ఈడీతో దర్యాప్తు చేయిస్తాం అంటూ వార్త. అలాగే మరొక వార్తను చూసినట్లయితే, నేపాల్లో కూలిన విమానం, 18 మంది మృతి, పైలట్కు గాయాలు, కట్మండ్ టీఐఈలో టేకాఫ్ అవుతుండగా ఘటన, విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, నేపాల్లో 61 ఏళ్లలో 72 విమానాల ప్రమాదాలు, 935 మంది మృత్యువాత అంటూ వార్త. మళ్లీ వర్షాల ముప్పు, 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంటూ వార్త. తల్లికి వందనం ఇప్పుడే కాదు, తల్లికి వందనం ఇప్పట్లో ఉండదని పరోక్షంగా చెప్పిన మంత్రి లోకేష్, విధి విధానాల తయారీకి సమయం పడుతుందని మండలిలో వెల్లడి, గత ప్రభుత్వం నాడు నేడు కింద 100 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవమని అంగీకారం, టీచర్ల భర్తీ వచ్చే సంవత్సరానికి పూర్తి చేస్తామన్న మంత్రి. అలాగే దళితులపై దౌష్టికం, ధర్మవరంలో దళిత మహిళను చిత్రహింసలు పెట్టిన టీడీపీ నేతలు, ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం, అనంతపురంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు,
ఫిర్యాదు ఇచ్చిన కేసు నమోదు చేయని పోలీసులు రక్షించండి అంటూ మంత్రి సత్యకుమార్కు బాధితుల వేడుకలు అంటూ వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా కామన్ వార్తగా తల్లికి వందనం అనే వార్తనిచ్చారు. ఇక బ్యానర్ వార్తగా మద్యం వార్తను కూడా ఇక్కడ కామన్గా హైలైట్ చేశారు. అలాగే మరొక వార్తను చూసినట్లయితే వ్యవస్థలను కుప్పకూల్చారు. 2014లో కంటే దారుణ పరిస్థితులు, విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం, 1,00,000 కోట్ల వరకు బిల్లులు, బకాయిల పెండింగ్, 13.5% వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం పరిస్థితి ఇది. కేంద్రం సాయం చేస్తామన్న శుభపరిణామం. గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారిలో మళ్లించింది, యూసీలు కూడా ఇవ్వలేదని ఢిల్లీలో చెప్పారు. అధికారులు సెన్సిటివ్గా పనిచేయాలి, మీ శాఖల వ్యవస్థలను క్రియాశీలం చేయండి. యంత్రాంగానికి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రత్యేక సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, హెచ్వీఓడీలతో బాబు భేటీ అంటూ వార్తనిచ్చారు. ఇక విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం, పార్లమెంట్ నుంచి వాకౌట్, ప్రాంగణంలో ఎంపీల నిరసన, మాతాజీ మాటల నేర్పరి, బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చెయ్యి, ఆ 2 రాష్ట్రాలకే విందు అంటున్న ఖార్గే, రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి అంటున్న నిర్మలా సీతారామన్, 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు అంటూ వార్త. అలాగే జాబిలపై నీటి జాడలు, చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు, అమరావతికి చుక్చుక్, రాజధానిని అనుసంధిస్తూ 2,047 కోట్ల ప్రాజెక్టుకి కేంద్రం ఓకే, ఏపీకి మొత్తం 9,151 కోట్ల రైల్వే బడ్జెట్, భారీ ఎత్తున పట్టాలెక్కిన రాష్ట్ర ప్రాజెక్టులు, అమరావతి లైన్ పరిధి 56 కిలోమీటర్లు, విజయవాడ ఎర్రుపాలెం నుంచి అమరావతి స్టేషన్ నంబూరు వరకు నిర్మాణం, నీతి ఆయోగ్ సమ్మతి, డిపిఆర్ దశలో ప్రాజెక్టు, అనుమతులు లభించగానే పనులు మొదలు, గత ప్రభుత్వం వల్లే విశాఖ రైల్వే జోన్ ఆలస్యం, త్వరగా భూములు గుర్తించాలని బాబును కోరాం, అమరావతి లైన్ మ్యాప్ చూపిన మంత్రి వైష్ణవ్ అంటూ వార్త. అలాగే నామినేటెడ్ పోస్టులపై కూటమిలో ఒప్పందం, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% పదవులు ఆ పార్టీ వారికి, 30% జనసేనకు, మిగతా పోస్టులు బీజేపీకి, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇదే సూత్రం వర్తింపు, బీజేపీ సభ్యులున్న స్థానాల్లో ఆ పార్టీకి 50%, మిగతావి టీడీపీ జనసేనకు అంటూ వార్త. ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా, మేం ప్రతీకార చర్యలు ప్రోత్సహించలేదు, ఏపీలో హింసాకాండాన్ని ఆక్రోశం, కార్యక్రమ అసంతం, సమన్వయ లోపం, జనం లేకపోవడంతో జగన్ అసహనం, బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ, ఏకగ్రీవంగా రాష్ట్ర శాసనసభ తీర్మానం, టైటిల్ చట్టం భయంకరమైనది, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు రద్దు చేశామంటున్న సీఎం, అధికార మదంతో జగన్ బొమ్మలు అంటున్న అనగాని, ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీ పోల్ సర్వేలు అంటూ వార్త. అలాగే మరొక వార్తను చూసినట్లయితే పెద్దిరెడ్డి ఖాతాలో అసైన్డ్, భార్య స్వర్ణలత పేరిట 20 ఎకరాలు, రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే కొనుగోలు, మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే, 2022 సెప్టెంబర్లో వ్యవహారం, చుట్టూ 100 ఎకరాల ప్రభుత్వ భూములు, దాని మధ్యలోనే అసైన్డ్ భూమి అంటూ వార్త. ఇక ముమ్మరంగా విచారణ, మదనపల్లిలో 3వ రోజు కొనసాగింపు, అక్కడే సిసోడియో మకాం, ఫైళ్లు కాలిన ప్రాంతంలో పరిశీలన, వీఆర్కు 1 టౌన్ సిఐ, మరో 2 కానిస్టేబుల్ సస్పెన్షన్, ఆర్డీఓల డ్రైవర్లు, మాధవరెడ్డి బంధువుల ఇళ్లలోనూ పోలీసుల సోదాలు, ఘటనపై ఆర్డీఓలు సిబ్బందితో ఆరా, 22 ఏ సెక్షన్లో ఫైళ్లపై అధికారుల విచారణ అంటూ వార్త. కుప్పకూలిన విమానం, నేపాల్లో దుర్ఘటన, పైలట్ మినహా మిగిలిన 18 మంది దుర్మరణం, మృతులంతా శౌర్య ఎయిర్లైన్ సిబ్బంది, మెయింటెనెన్స్ చెకప్ కోసం ప్రయాణం అంటూ వార్త. ఇక ఇవి ఈరోజు ప్రధాన పత్రికలలో వచ్చినటువంటి వార్తలు.